ఉత్కర్ష భారతోత్సవంలో స్వాగతం మీకు అందరికీ. అండ్ ఈ రోజు మనం జ్యాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ అనుకుంటాం. స్క్రీన్ ఇవ్వండి. రైట్, జ్యాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్. జ్యాదా హ్యాపీనెస్ అంటే ఏమి? జ్యాదా అంటే ఏమి? ఎక్కువ. మీకు ఇక్కడ దీనిపై నుంచి కనిపిస్తుంటే ఇక్కడికి వచ్చే స్టెప్స్ పై నిలబడకండి. ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ కూడా. జ్యాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ అంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ప్లాన్. ఎక్కువ ఆనందం కావాలా? ఎంతమంది కావాలి ఎక్కువ ఆనందం? గ్రేట్. చేతులు లేపడానికి వద్దా? కష్టం వాళ్ళకి మొదలే కష్టం. చేతులు లేపడానికి కష్టం వాళ్ళకి కావాల్సింది. రైట్, జ్యాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ జ్యాదా కా వాదా ఎట్లిస్తుంది అంటే జ్యాదా సేల్స్. మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు దాని కంగ్రాచులేషన్స్ మీకు అందరికీ. 25 years ఒక కంపెనీ మార్కెట్ లో 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ తో ఉంది అంటే ఇండియాలో వన్ అండ్ ఓన్లీ సేఫ్ షాప్ మాత్రమే ఉంది 25 సంవత్సరాలుగా. అండ్ ఈ 25 సంవత్సరాల కంపెనీ గత 2 సంవత్సరాల ముందు మన ప్లాన్ ని కొద్దిగా అప్గ్రేడ్ చేసేసి సమయానికి అనుకూలంగా అప్గ్రేడ్ చేస్తే ఆ అప్గ్రేడ్ లో ఏమేమి కొత్తగా తీసుకొచ్చిందంటే జ్యాదా సేల్స్ అంటే ఎక్కువ సేల్స్ జరిగితేనే మనకు ఆదాయం వస్తుందని అట్లాంటి బిజినెస్ ప్లాన్ లాంచ్ చేసింది. రెండోది జ్యాదా ప్రొడక్ట్లు కూడా కొత్త ప్రొడక్ట్లు తీసుకొచ్చింది, ఎక్కువ ప్రొడక్ట్లు. అండ్ ఆ తర్వాత జ్యాదా ఆపర్చునిటీ, డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువ క్రియేట్ చేసింది. అండ్ ఆ తర్వాత జ్యాదా ఎఫర్ట్ అంటే కష్టపడ్డాం కదా, ఎఫర్ట్ ఎలాగ పెట్టాలో నేర్పించింది మన సేఫ్ షాప్ కంపెనీ. బయట ప్రపంచం ఏం నేర్పిస్తుంది ఈ రోజుల్లో? ఏం నేర్పిస్తున్నారు బయట ప్రపంచం ఈ రోజుల్లో మనకి? కష్టపడద్దు అసలు, ఇంటి దగ్గర కూర్చో, ఈ పెన్షన్ ఇస్తా, ఇది ఫ్రీ, బస్సు ఫ్రీ, రేషన్ ఫ్రీ, చదువులు ఫ్రీ, అన్ని ఫ్రీ. అవునా కదా? హలో, మనం తీసుకుంటున్నామా లేదా? మనమంతా వాళ్ళకే ఓటు కూడా వేసింది. ఎవరైతే ఎక్కువ ఫ్రీ అంటే వాళ్ళకి ఓటు. అంతే. ఇదే జరుగుతుంది బయట ప్రపంచంలో. ఎఫర్ట్ పెట్టకుండా ఇంటి దగ్గర కూర్చోంటే రేపు పొద్దున బంగ్లాదేశ్ లో మళ్ళీ కొట్టుకు వస్తున్నారు పాపం ఈ రోజుల్లో. చూడట్లేదా? శ్రీలంకలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, నేపాల్లో తరిమి కొడుతున్నారు నాయకుల్ని. ఎందుకంటే మీరే మాకు నేర్పించారు. తీసుకున్నట్టు లేదా వాళ్ళకి ఉచిత పథకాలు పెట్టి మొత్తం సోమరిపోతులు చేస్తున్నారు ప్రజల్ని. ఇదే కదా ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇదే పని చేస్తుంది, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. బట్ అట్లాంటి టైంలో థ్యాంక్ యూ గాడ్ మన గ్రేట్ సేఫ్ షాప్ ఒక మనిషి ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది ఈరోజు మనందరికీ. మనిషి ఒక స్టూడెంట్ లో నిన్న మనం చూస్తున్న ఫ్లాగులు పట్టుకొని తిరుగుతున్నారు మన స్టూడెంట్లు. అమ్మా నాన్న చదివిస్తుంటే పరంపోగా తిరిగే వ్యక్తులు నాకు కెరియర్ కావాలని ఇక్కడ వచ్చి తిరుగుతున్నారు. ఎంతమంది లేడీస్ ఉన్నారు? చేతులు లేపగలుగుతారు ప్లీజ్? లేడీస్ హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? లేడీస్ డౌట్ ఎందుకు? లేడీస్ అంటే లేడీస్ కదా? ఓకే, గ్రేట్. 40% లేడీస్ వచ్చారు ఇక్కడికి. నారీ శక్తి. సపోజ్ సేఫ్ షాప్ లేకపోతే వీళ్ళు ఇల్లు చూసుకునే వాళ్ళు చాలా మంది, ఇల్లు కాకపోతే ఫ్యామిలీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఖాళీగా, వాళ్ళ భర్త జాబ్ చేసుకుని డబ్బు సంపాదిస్తుంటాడు. బట్ ఈ రోజు మన లేడీస్ ఏమనుకుంటున్నారు? మా భర్తకి, మా డాడీకి, మా బ్రదర్కి నా వంతు సహకారం నేను చేస్తా, సేఫ్ షాప్ లో కూడా కొద్ది గొప్ప డబ్బు సంపాదిస్తానని వాళ్ళు కూడా ముందుండి బిజినెస్ చేస్తున్నారు అనమాట ఈ రోజు. ఇది కదా ఎఫర్ట్ పెట్టడం అంటే. అన్నిటికంటే మన బిజినెస్ లో హ్యాండిక్యాప్డ్ మనుషులు చేస్తున్నారండి. ఇంటి దగ్గర కూర్చోవాలి, ఏ గుడి దగ్గర, మందిర్ మసీద్ దగ్గర కూర్చోవలసిన వ్యక్తులు ఈ రోజు మన దగ్గర వచ్చి రాత్రి పగళ్ళు కలిసి పనిచేస్తున్నారనమాట. నేను కూడా పనిచేస్తాను. ఇది జ్యాదా ఎఫర్ట్ నేర్పిస్తుంది. అంటే ఒక మనిషికి పని ఎలాగ చేయాలో నేర్పించే కంపెనీ మన కంపెనీ. అండ్ జ్యాదా అర్నింగ్, కొత్త బిజినెస్ ప్లాన్ లో ఎక్కువ అర్నింగ్స్ ఉన్నాయి. అండ్ జ్యాదా ట్రావెల్, విదేశాలు తిరిగే ఛాన్స్ ఇస్తుంది. అండ్ జ్యాదా ఖుషి అంటే ఎక్కువ సంతోషాలు నింపే మన కొత్త బిజినెస్ ప్లాన్ ఏంటిదో చూద్దామా? అదే మన సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్. సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్ ఏంటి అని అంటే ఇప్పటికే చాలా మందికి అర్థమైంటుంది. ఈ బిజినెస్ కోట్లు లక్షలు ఏదేదో మాట్లాడుతున్నారు, ఇది ఆ బిజినెస్ ఏది చాలా మందికి అట్లా ఉంటుంది. అవునా కదా? ముందే చెప్పింటే నేను ఈ రోజు వేరే ఎక్కడికైనా పనికి వెళ్ళింటాను కదా, అయ్యా నేను ఊరికి ఇక్కడ పిలిపించామని అంటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు ఏ కాలంలో ఉన్నారో అర్థం కాదు. ఒకరోజు కంప్యూటర్ వద్దున్న వాళ్ళు కూడా కంప్యూటర్ వాడుతున్నారు. ఈరోజు వాడుతున్నారు లేదా మనకైతే? సో దీన్ని కూడా అలాగనే అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు మంచి జాబ్ చేస్తున్న వాళ్ళే, మంచి చదివిన వాళ్ళు అయినా ఇంకా చైన్ సిస్టమ్ వరకే ఉన్నారు, ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు వాళ్ళు. చైన్ సిస్టమ్ లేకుండా మనం ఈ భూమిపైకి ఎలా వస్తామండి? హలో, మనకి మన డాడీకి లింక్ ఉందా లేదా? వాళ్ళకి వాళ్ళ డాడీకి లింక్ ఉందా లేదా? మన ఇంట్లో కొనే ఉప్పుకి ఎక్కువ
డీటెయిల్గా మాట్లాడాలి. ఉప్పు ఎలా వస్తుంది? ఒక చైన్ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు దాని చదువుల్లో. డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేసే విధానం కదా. ఎక్కడో తయారైన ఉప్పు పప్పు ఒక్కొక్కరు చేతులు మారుతూ మనకు వస్తుంది. సేమ్ అది మరి చైన్ సిస్టమ్ ఎలాగైపోతుందో దాని గురించి మాట్లాడుతున్నాం మనం. మన కొత్త బిజినెస్ ప్లాన్ లో 10 రకాలైన ఒక పనికి 10 ఇన్కమ్లు వస్తాయి మన గ్రేట్ సేఫ్ షాప్ లో. ఈరోజు ఒకే పని 10 రకాల ఇన్కమ్. మొదటిది రిటైల్ ప్రాఫిట్, రెండోది ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్, టీమ్ బిజినెస్ కంపెన్సేషన్, టీమ్ రిటైల్ సెల్లింగ్, ఇన్సెంటివ్ కొలిటర్ ఎక్స్ట్రా, ర్యాంక్ స్టెప్ యాక్సిలరేటర్, సూపర్ చార్జ్ బోనస్, 7 హెవెన్, అచీవర్స్ కాంక్లేవ్ ఇన్సెంటివ్ అండ్ గ్లోబ్ ట్రోటర్ రివార్డ్స్. ఈ పేర్లు అర్థం కాకపోవచ్చు, డోంట్ వరీ, మనకి దుడ్డు కావాలంతే. హలో, ఏదో ఒక రూపంలో ఇచ్చినా మనకి డబ్బు కావాలి, అవునా? 10 రకాల ఇన్కమ్ ఇస్తుంది. పని ఒకటే, అదేంటిలో 1 by 1 చూద్దాం. మరి ఏంటిది బిజినెస్? నేను ఏం చేస్తే ఇన్కమ్ తీసుకోవచ్చు మీకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి తెలియాలి, మనమందరం వీళ్ళు ఎవరు? కస్టమర్లా కాదా? కస్టమర్గా ఉన్నందుకు మీకు ప్రౌడ్గా ఉందా? హలో, కస్టమర్ ఏం చేస్తాడు? కొంటాడు. మీకు ఒక సీక్రెట్ తెలిస్తే ఈరోజు షాక్ అవుతారు. ప్రపంచంలోకి వెళ్ళా ధనవంతులు ఎవరవుతారు తెలిసిన? కొనేవాడా అమ్మేవాడా? చూడండి, తిరిగి చూసుకోండి. కొనేవాడు ధనవంతుడు అయ్యాడా, అమ్మేవాడు ధనవంతుడు అయ్యాడా? మీరు మన జీవితంలో ఎక్కువ కొంటున్నామా అమ్ముతున్నామా? కొంటున్నాం. ఏం కొనట్లేదు మనం. పల్లెటూరు అయినా సరే కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం, మనకు సిగ్గుంటారు. హలో, ప్రతి వస్తువు కొనడమే కదా. ఏం అమ్ముతున్నారు మీరు? అమ్మే ప్రతి వ్యక్తి ధనవంతుడు అవుతున్నాడు, కొనే వ్యక్తి నార్మల్ జీవితం జీవిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ధనవంతులు కావాలా? ధనవంతులు కావాలంటే అమ్మాలి. ఏం అమ్మాలి? ఏం అమ్ముతున్నాం మనం? ఒకటి అమ్ముతుంటే రోజు ఏం అమ్ముతుంటే మనమే అమ్మేస్తుంటే 8 గంటలకి 8 గంటలు తీసుకోదని నా చదువుకు తగ్గట్లుగా, నా స్కిల్కి తగ్గట్లుగా ఉపయోగించుకో, నాకు సాలరీ ఇవ్వు. అదే కదా, అంతే కదా చేసింది. 8 గంటలు. ఒక వ్యక్తి ఎక్కువ డిగ్రీలు చేస్తే ఎక్కువ సాలరీ, తక్కువ డిగ్రీలు చేస్తే తక్కువ సాలరీ. మనల్ని మనం అమ్ముకోవడం తప్పించి వేరే ఏం అమ్మలేదు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు అమ్మడానికి 500 ప్రొడక్ట్లు మన సేఫ్ షాప్ ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ మనందరికీ. అది ఎట్లా మనం చూద్దాం. కస్టమర్ ఒక వస్తువు 100 రూపాయలు కొంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వస్తువు మార్కెట్ లో 100 రూపాయలకు అమ్ముతుంటే అది మార్కెట్ లో ఎంత తయారవుతుందో తెలుసా? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర జస్ట్ 35 రూపాయలకే తయారవుతుంది. ఇది బిజినెస్ స్టడీస్ లో చెప్పే విషయం. ఒక వస్తువు 35 రూపాయలకు తయారైతే 100 రూపీస్ మార్కెట్ లో అమ్ముతారు. మరి 65 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? మనమేమనుకున్నామంటే 80-90కి తయారవుతుందేమో అనుకున్నాం. బట్ 35కే తయారవుతుంది. ఎంబీఏలో ఉంది ఇది. మరి 65 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు మధ్యలో అంటే? ఉన్నారు కదా మన వాళ్ళు మధ్యన. ఎవరు? సేంటర్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తయారైన వస్తువుల్ని, ఇది చైన్ సిస్టమ్. మరి ఎందుకు కొంటున్నాం ఈ వస్తువుల్ని? చైన్ సిస్టమ్ లో ఒక్కొక్క చోట వాళ్ళు సప్లై చేస్తున్నారు, మనకి పంపిణీ చేస్తున్నారు కస్టమర్ వరకు. సేంటర్ ఏజెంట్లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్లు. ఇక్కడ వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ లో కూడా డబ్బు ఖర్చు అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఖర్చు అవుతుంది. అవుతుందా కదా? అన్నిటికంటే ఎక్కువ శాతం వీళ్ళు తీసుకుంటున్నారు. లాస్ట్ లో ఉండేవాళ్ళు ఎవరు? అడ్వర్టైజింగ్. అన్నిటికంటే ఎక్కువగా వీళ్ళు డబ్బు తీసుకుంటున్నారు. వీళ్ళకి అసలు సంబంధం లేదు. మిగతా వాళ్ళకి కొద్దో గొప్ప రోల్ ఉంది వస్తువు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. కొంతమంది స్టాక్ చేసుకుంటున్నారు, కొంతమంది సప్లై చేస్తున్నారు. బట్ వీళ్ళ రోల్ ఏముంది? వీళ్ళ పని వేరే. ఏంటిది వీళ్ళ పని? సినిమాల్లో నటించడం, క్రికెట్ ఆడడం వాళ్ళ పని. ఆ పని కాకుండా మధ్యలో వాళ్ళ ఫేస్ వాల్యూని ఉపయోగించుకొని నా వస్తువు గురించి ప్రచారం చేయవు, ఇన్ని కోట్ల రూపాయలు చేస్తామంటారు. అంటున్నారు లేదా? వీళ్ళు వచ్చి కోట్ల రూపాయలు దోసుకుపోతున్నారు. అండ్ మన గ్రేట్ కంపెనీ ఈ రోజు ఏం చెప్పింది తెలిసిన? బాబు, ఈ 65 రూపాయలు మధ్యలో తీసుకుంటున్నారు కదా, వీళ్ళందరినీ తొలగించేద్దాం. ఫస్ట్ నాకు సేల్ వద్దు, డిస్ట్రిబ్యూటర్ వద్దు, నాకు డీలర్ అవసరం లేదు, రిటైలర్ అవసరం లేదు, లాస్ట్ కి ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా వద్దు. ఫాల్తూ వాళ్ళు వీళ్ళందరూ పోయే పనికిరాను తీసుకొచ్చి ఏ నాలెడ్జ్ లేనోని, ఈ బిజినెస్ గురించి నాలెడ్జ్ లేనోని, అంతేగా తెలియదు. ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ లేనోడు వచ్చి ఈ ప్రొడక్ట్ వాడు అంటున్నాడు, ఈ ప్రొడక్ట్ గురించి తెలియని వ్యక్తి వచ్చి వాడు అంటున్నాడు. నాకు వాళ్ళు కూడా అవుతుంట. మన గ్రేట్ సేఫ్ మరి ఈ పొజిషన్ ఎవరు తీసుకొచ్చింది తెలిసిన? నా లీడర్లే, నా సెలబ్రిటీలు, హీరోలు.
చేస్తారంటది. అండ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మన కంపెనీ ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. మరి వీళ్ళందరూ మధ్యలో మిస్ అయిపోయారంటే మరి మధ్యలో రావాల్సిన 65 రూపాయలు ఎవరికి వెళ్తాయి అంటే ఈ కస్టమర్ మధ్యలోకి వచ్చేసింది. కంగ్రాచులేషన్స్. కస్టమర్ మధ్యలోకి వచ్చిన తర్వాత కస్టమర్కి 65% ఇస్తానంటారు. ఎలాగో తెలుసా, ఈ 65%ని నువ్వు ఎలాగైతే బిజినెస్ ముందుకు నడిపిస్తావో, నువ్వు ఎంత బిజినెస్ చేస్తే అంత డబ్బు నేను ఇస్తానండి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏం రాకెట్ సైన్స్ ఉందండి? అర్థం కాని విషయం ఏముంది? తప్పుడు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? కష్టపడితే వచ్చే డబ్బులు. నిజమా కదా? మరి ఇంకైతే మధ్యలో వాళ్ళు కూర్చొని సెలబ్రిటీలు చేసే డబ్బు పని మనం చేసుకుంటున్నాం. వాళ్ళకి వెళ్ళాల్సిన 65% మనకు రాబోతుంది. వీళ్ళు చేస్తుంటారు ఈ పని. సెలబ్రిటీలు వాళ్ళ సినిమాలు, వీళ్ళు క్రికెట్ చూస్తాం. బోలో జువాన్ కేసులు అంటాడు, పనపరాగ అమ్ముకుంటున్నాడు ఆయన వచ్చి తంబాకు. ఒక్కొక్కటి దగ్గర ఎంత ఆదాయం తెలిసిన 3,000 నుంచి 4,000 కోట్ల ఆదాయాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ సంపద ఈ రోజు వాళ్ళ అసెట్ చూస్తే 3,000 నుంచి 4,000 కోట్ల సంపద ఉండి వచ్చి ఇది అమ్ముకుంటున్నారండి. గుట్కాలు అమ్ముకుంటున్నారు. సిగ్గులేదా వాళ్ళకి? గుట్కాలు అమ్ముకోవడానికి సిగ్గు లేనప్పుడు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ అమ్ముకోవడానికి మనకేమైనా సిగ్గు ఉండాలా? 3,000 కోట్ల ఆదాయం ఉంటే కూడా ఈ పని చేస్తున్నారంటే ఈ పనిలో ఏదో సీక్రెట్ ఉంది. రెండోది, చేసే పని ఎట్లాంటి పని తెలిసినా, వాళ్ళు చేస్తుండే పని వాళ్ళు వాడతారనుకుంటారా? వాళ్ళ పిల్లలు వాడతారా? వాళ్ళ భార్యకి తినిపిస్తారా? నో. ఇటు చూడండి, అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు అట్లుంటాడు, తినేవాడు ఇట్లుంటాడు. మీరు చెప్పండి, ఎట్లా కావాలి? మీరు ఎట్లా కావాలా? ఇట్లా కావాలా? అట్లా అవ్వడానికి ఈ పనికిరాని వస్తువులు నమ్మద్దు. మనుషులకి ఆరోగ్యానికి హానికరం చేసే వస్తువులు తినిపించద్దు. వరల్డ్ క్లాస్ మనందరికి యూజ్ అయ్యే ప్రొడక్ట్లు అమ్ముదాం, మనం వాడదాం, టీంకి అమ్ముదాం. అంటే అమ్మేవాడు అలా ఉంటాడు, కొని తినేవాడు ఇలా ఉంటాడు. అయినా కూడా మనుషులు సిగ్గు లేకుండా ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్క వస్తువుని అమ్ముతున్నారా లేదా? మనకి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్క వస్తువుని అమ్ముకుంటున్నాడు అనమాట. ఆయనైతే వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు చూడు, ఒక ఆమె సోపులు అమ్ముకుంటుంది, ఒక ఆయన చెప్పులు అమ్ముకుంటున్నాడు. వీళ్ళిద్దరు భార్య భర్తలు కదా. ఒక ఆమె నేను సోపులు అమ్ముకొస్తానంటది, ఆయన చెప్పులు అమ్ముకుంటున్నాడు. సిగ్గులేదు వీళ్ళకి? ఇంత పెద్ద సెలబ్రిటీలు అయ్యింది, సేల్స్ లోనే ఉంది డబ్బుని అర్థమైంది. బట్ ఇంకో విషయం తెలుసా, ఆ వస్తువును వాళ్ళు వాడకుండా అమ్ముతున్నారు. ఏమంటారు? ఈమె లక్ష వాడుతుంది అనుకుంటా, కట్రీనా కైఫ్ వాళ్ళ ఇంట్లో కుక్క కూడా వాడదేమో. హలో. సో అట్లాంటి ఆమె వస్తువులు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు. మన దగ్గర ఉండే ప్రతి ప్రొడక్ట్ మనం వాడతాం, అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనుషులు ప్రమోట్ చేసుకుంటారు. మంది కష్టపడితే వచ్చే డబ్బు. మీరు చూడండి, ప్రతి ఒక్కడు అర్థం చేసుకుంటారు. భార్యాభర్తలు మొత్తం లైన్ కొట్టి అమ్ముతున్నారు. తండ్రి, భార్య, భర్త, కోడలు అందరూ అమ్ముతున్నారు లేదా? మనకి లాస్ట్ కి మహేష్ బాబు కూతురు కూడా తీసుకొచ్చాడు, నువ్వు సంపాదించాడు డబ్బులు అంటున్నాడు. హలో. వాళ్ళకి అట్లుంది, వాళ్ళకి అర్థమైపోయింది. ఒకడు ఫేస్ వాల్యూ తయారు చేశాడో అమ్ముకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ 65% మీకు కావాలా? మధ్యవర్తులు తీసుకుని 65% మనకు వస్తే ఎలా ఉంటుంది? హ్యాపీ? ఎంతమంది కావాలి? మరి ఇదే కదా చేయాల్సిన పని. ఎలా వస్తాదో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్న మొన్నటి వరకు మేము ఈ బిజినెస్ ప్లాన్ తప్పుగా అర్థం చేసుకున్నామేమో, ఎవరో ఏమో చెప్తే అర్థం చేసుకున్నామేమో. ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఈ 65% మధ్యవర్తులు తీసుకునే డబ్బు నాకు వస్తే ఎలా ఉంటుంది? నేను ఏం చేయాలంటే మనకు కావాల్సింది 3 లక్షణాలు. అకాడమిక్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ 3 కావాలి. హలో. ఈ 3 కావాలంటే చాలా మంది భయం వేస్తూ ఉంటుంది. ఈసారి కొంచెం సైడ్ పెట్టారు దీన్ని. సో ఈ 3 కావాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? నేను మళ్ళీ స్కూల్ కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. హలో. స్కూల్ కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. స్కూల్ కాలేజ్కి వెళ్ళనవసరం లేదు ఇక్కడ. హలో. స్కూల్ కాలేజ్కి వెళ్ళనవసరం లేదు. రమేష్ సార్ ఏం చదువుకున్నారు? 5వ క్లాసు. దినేష్ ఎన్నో క్లాసు? 7వ క్లాసు. మనోహర్ 7వ క్లాసు. ఏం కారు ఉంది? అదే పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన దగ్గర ఆల్టో ఉంటుంది అనమాట. 7వ క్లాస్ చదువుకుంటే ఆల్టోలు జగ్వార్లు చదువుతున్నారు వీళ్ళు మన వాళ్ళు. అట్లా చెప్పి వీళ్ళు కాదు, మంచి చదువుకున్న వాళ్ళు. ఎన్ని డిగ్రీలు చేశాడు? ఎన్ని డిగ్రీలు చేసావు? కొన్ని పేర్లు చెప్పు. బిఎస్సి, ఎంఎస్సి, ఎంటెక్, ఎంబీఏ,
పిహెచ్డి, ఎంఏ జర్నలిజం, పిహెచ్డి చేస్తూ మధ్యలో వదిలేశావు. ఇన్ని చేసిన వ్యక్తి కూడా డైమండ్ మర్సిడీస్ బెంచ్ లో తిరుగుతున్నాడు. ఈరోజు ఎక్కువ చదువుకున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, తక్కువ డబ్బులోడు సంపాదిస్తున్నాడు. ఇక్కడైతే శ్రీను అయితే ఐఐటి చేసి వచ్చాడు తెలుసా మీకు? ఐఐటి కాదు, ఇటు కాదు, ఐటీఐ చేసి మర్సిడీస్ లో తిరుగుతున్నాడు. మీకు కృష్ణయ్య గురించి తొడగొట్టబోయాడు, రేంజ్ రోవర్లో తిరుగుతున్నాడా లేదా? మరి స్టూడెంట్లు BMW ఆడలో తిరుగుతున్నారు. అంటే ఆ చదువు కాదు, మీరు భయపడద్దు. స్కూల్ కాలేజీకి వెళ్ళి చదవద్దు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్, ఎందుకంటే మనుషులకు రాంగ్ ఫీడింగ్ అయిపోయింది కదా, ఇది చైన్ సిస్టమ్ అని. దాన్ని తొలగించేది ఒకే ఒక ప్లేస్ అన్నమాట. అది మన శుక్రవారం ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్ నెలకోసారి జరుగుతుంది. ఈ 2 చోట్లకి వెళ్తే రైట్ ఏదో మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోగలుగుతారా? నెలకు ఒకసారి ఫ్రీగా మనకి నేర్పిస్తారు. వారానికి ఒకసారి 45 నిమిషాలు ట్రైనింగ్ దొరుకుతుంది. దీన్ని తీసుకుంటే 25% ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. మన గ్రేట్ సేఫ్ షాప్ దగ్గర మంత్రోపాసన లాంటి గ్రేట్ మంత్రాలకు సంబంధించిన బుక్స్, భగవద్గీత, సంపూర్ణ రామాయణం నుంచి తీసుకొని హోమ్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్ చూడండి. హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, ఉలెన్ వాష్, డిష్ వాష్, పనికి రాని కెమికల్ ఆడాడు ప్రొడక్ట్లు. సెలబ్రిటీలు, నాకు ఒక విషయం చెప్పండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరెవరు తీసుకుంటారు తెలుసా? పనికిరాని వస్తువులు తయారు చేసాడు పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటాడు. ఎందుకో వాళ్ళని చూసి కొనేస్తారు అనేసి. ఈ వస్తువులు తయారు చేయడంలో డబ్బు ఖర్చు పెట్టరు వాళ్ళు, ఆ ప్రమోట్ చేసేవాడి మీద ఖర్చు పెడతాడు. నన్ను మీకు కృష్ణయ్య గురించి ఒక మాట చెప్తుంటే, అది మళ్ళీ చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలీదు. 2 రోజుల ముందు మంచిగా డ్రెస్ వేసి ఎక్కడో చూపించాలి ఏదో చెప్పాడు డైలాగ్, అర్థమైంటుంది అనుకుంటా. ఆ విధంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎందుకు తీసుకుంటారనంటే ఆ వస్తువుల్లో దమ్ము లేదు కదా, సెలబ్రిటీని చూసైనా కొంటాడని తీసుకుంటారు. మన కంపెనీ ఏమైంది, వస్తువులు బ్రహ్మాండంగా తయారు చేసి నా టీమ్ లీడర్ నా సెలబ్రిటీలను అమ్ముతుంది అనమాట. ఇట్లాంటి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్. ఒకసారి ఈ ప్రొడక్ట్ వాడి చూడండి, స్మార్ట్ స్టార్ అనే పిల్లలు మొబైల్ నుంచి దూరం చేయడం కోసం స్మార్ట్ స్టార్ అనే గ్రేట్ ప్రొడక్ట్ వచ్చింది. వాచెస్, సూట్ కేసెస్ ఉన్నాయి మన దగ్గర, రింగ్స్ ఉన్నాయి, అండ్ సారీస్, లేడీస్ కోసం సారీస్ ఉన్నాయి, సూట్స్ ఉన్నాయి, లేడీస్ కోసం డ్రెస్సెస్ ఉన్నాయి, డైనింగ్ మెటీరియల్ ఉన్నాయి అన్నమాట, డిన్నర్ సెట్స్ ఉన్నాయి. టీ షర్ట్ కావాలా, షర్ట్ కావాలా, జీన్స్ కావాలా, ప్యాంట్స్ కావాలా, ట్రావెల్ బ్యాగ్స్ కావాలా, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ ఉన్నాయి. హెల్త్ కేర్ కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, పర్సనల్ కేర్ కి సంబంధించిన వస్తువులు, కిచెన్ వేర్ అండ్ ఫుట్ వేర్ కూడా ఉన్నాయి. వస్తువుల గురించి ప్రచారం చేస్తూ పోతే ఒక రోజు మొత్తం కావాలి. మనం అమెజాన్ దగ్గర ఎలాగైతే చూస్తామో www.safeshopindia.com దగ్గర 500 ప్రొడక్ట్ మీరు చూడొచ్చు. మన వస్తువుల్ని అమెజాన్ వాడు మనకంటే ఎక్కువ రేట్లు ఎంఆర్పీలో అమ్ముతాడు. మన ప్రొడక్ట్ మన వెబ్సైట్ లో ఎంఆర్పీ కంటే 30% డిస్కౌంట్ రేట్లు అమ్ముతారు మన గ్రేట్ కంపెనీ. రైట్. సో ఈ ప్రొడక్ట్ మొత్తం అక్కడ చూడొచ్చు అనమాట. ప్రతి వ్యక్తికి అవసరమైన ప్రొడక్ట్ అన్నీ ఉన్నాయి. గ్రోసరీలోకి వస్తే కిచెన్ లో అవసరమైన ప్రతి ప్రొడక్ట్ అవైలబుల్ ఉంటాయి. అవి కాకుండా ఇవన్నీ ప్రొడక్ట్ ఓకే, ఇంతకు నేను ఏం చేయాలి సార్? ఇంటింటికి వెళ్ళి అమ్మాలనా డౌట్ ఉంటారు మనుషులకి. హలో, ఇంటింటికి వెళ్ళి ఎవరైతే కొత్తగా వచ్చారో డౌట్ ఉంటారు కదా, నేనేం చేయాలి? ఇంటింటికి వెళ్ళి అమ్మాలంటే అస్సలు అమ్మద్దు. ఎందుకు ఈ డౌట్ వస్తారు వాళ్ళకి తెలుసా? ఈ రోజుల్లో రోజుకు ఊరికో కంపెనీ పుట్టిపోయి ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నాయి కదా, ఏడు చూసినా ఒక అంగడి ఓపెన్ చేసుకొని కూర్చోంటారా? వేస్టేజ్ అంట, చెత్త చెదారం రకరకాలుగా ఉన్నాయి లేవో మనకైతే. ఏడు పడితే ఒక అంగడి ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు. ఓ ఆ కంపెనీలో అంగడి ఓపెన్ చేస్తే మేము కూడా ఓపెన్ చేయలేము అంటారు. ఓపెన్ అస్సలు చేయొద్దు. 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్ లైన్స్ లో ఒక మాట చెప్పింది, నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని అంటే అంగడి ఓపెన్ చేసుకొని అమ్మే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేసేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అది మన గ్రేట్ సేఫ్ షాప్ చేస్తాం. మరి ఎవరో నడుపుకుంటున్నారు అంగడి, వేరే కంపెనీ నడుపుతుండొచ్చేమో. రూల్స్ కు విరుద్ధంగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ గా ఇంటికి ప్రొవైడ్ చేయాలి వస్తువుల్ని. మన గ్రేట్ ఎలాగ ప్రొవైడ్ చేస్తుంది అంటే త్రూ కొరియర్ ద్వారా ప్రమోట్ చేస్తుంది. మనం ఒక వస్తువు కొన్న వెంటనే మన పేరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంతకుముందు కొన్నప్పుడు బిల్లు ఇచ్చి ఇంటికి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు బిల్లుతో పాటుగా ఇన్వాయిస్ తో పాటుగా మన పేరు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ తర్వాత కంపెనీ ఏమంటారు తెలుసా? బిజినెస్ నువ్వు చేస్తే నీకు డబ్బు ఇస్తానంటారు కదా. బిజినెస్ చేసే విధానం ఏంటి? యూజర్ ఐడి ఆన్లైన్ లో మీరు ఎంతమందికి రికమెండ్ చేస్తే మీ ద్వారా వస్తువులు కొంటే ఆ డబ్బు ఎవడికో ఇవ్వాల్సిన మనకి ఇస్తుంది. ఎలాగిస్తుంది అంటే ప్రతి ప్రొడక్ట్ కి కొన్ని పాయింట్స్ ఉంటాయి.
దాన్ని బిజినెస్ లాంగ్వేజ్ లో బీవీ అంటారు, బిజినెస్ వాల్యూ. చిన్న ప్రొడక్ట్ కి చిన్నగా ఉంటుంది, పాయింట్స్ తక్కువ ఉంటాయి. కొంచెం పెద్ద ప్రొడక్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒక పాయింట్ 2.5 రూపీస్, 2.5 రూపాయి. 200 పాయింట్లతో మినిమం జాయిన్ అవ్వాలి. 200 పాయింట్లతో ఏదైనా ఒక వస్తువు, మీకు నచ్చిన వస్తువు మీరు కొంటే ఒక్కొక్క పాయింట్కి 2.5 రూపాయలు లెక్కన, 400 పాయింట్లకి 2.5 రూపీస్ లెక్కన 1000 రూపీస్ వస్తుంది. 1000 రూపాయలు మన అకౌంట్కి వస్తుందండి. మన వాళ్ళు 1000 రూపాయలు నేనెందుకు లాభం కొట్టాలి, నేనేదో లక్షల కోట్లు అనుకున్నామే అంటారు. 1000 రూపాయలు తక్కువ అమౌంట్ అనిపిస్తుందా మనకి? మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. సంవత్సరం అంతా పనిచేస్తే మన జాబ్ లో ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉన్నారు, 2000 రూపాయలు ఉన్నారు, 5000 రూపాయలు ఉన్నారు, ఉండాలి లేదా మనకైతే? అట్లాంటి మన గ్రేట్ కంపెనీ ఒకే వారంలో మనకి 1000 రూపాయలు ఇచ్చింది. 1000 రూపాయలు మాత్రమే కాదు, 1000 రూపాయలు మాత్రమే కాదు, మీరు డైరెక్ట్ గా ఇద్దరిని రికమెండ్ చేయడంతో డైరెక్ట్ రెఫరెన్స్ బోనస్ అని ఒక్కొక్క వ్యక్తికి 200 రూపాయలు చొప్పున 200, 200, 400 టోటల్ 1400 రూపాయలు, 1400 రూపీస్ ఆ వారంలో మనకు వచ్చేస్తుంది. అది కాకుండా మీరు ఈ ఇద్దరిని మొదటి వారంలోనే తీసుకొస్తే దానికి వీక్లీ బోనస్ అని చెప్పి ఇంకొక 1000 రూపాయలు, టోటల్ కలిపి 2400 రూపాయలు మన అకౌంట్కి వచ్చేస్తుంది. అంటే మొదటి వారంలో మీరు ఇద్దరికి రికమెండ్ చేయగలిగితే, వాళ్ళకి నచ్చిన వస్తువులు వాళ్ళ డబ్బు పెట్టి వాళ్ళకు ఉంటే, వాళ్ళ మన రెఫరెన్స్ లో వచ్చారు కాబట్టి మన కంపెనీ 2400 రూపాయలు అకౌంట్కి వస్తారు. బాగుందా లేదా మనకైతే? ఇంతటితో ఆగిపోలేదు. ముందుకెళ్ళిన తర్వాత 7 వీక్లీ బోనస్ అని ఉంది. దాంట్లో ఏంటంటే మీరు లెఫ్ట్ లో ఒక వ్యక్తిని, రైట్ లో ఒక వ్యక్తిని తీసుకొస్తే మొదటి వారంలో 1000 రూపాయలు కమిషన్, 1000 రూపాయలు బోనస్, 2000 వచ్చింది కదా. సో లేదండి నేను ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు ఇస్తానంటే ఎస్ ఇస్తుంది. లెఫ్ట్ లో ఒక ముగ్గురిని, రైట్ లో ఒక ముగ్గురిని తీసుకొస్తే 3000 కమిషన్, 3000 బోనస్, టోటల్ 6000 రూపాయలు ఒకే వారంలో మన ఇంటికి వస్తుంది. లేదు నా దగ్గర కొద్దిగా టీం ఉందని చెప్పి లెఫ్ట్ లో ఒక 7 సేల్స్, రైట్ లో ఒక 7 సేల్స్, 7 మంది లెఫ్ట్ లో 7 మంది రైట్ లో జాయిన్ అవుతే 7000 కమిషన్, 7000 బోనస్, టోటల్ 14000 రూపాయలు ఒక వారంలో వస్తుంది. 56000 రూపాయలు ఒక నెల, 56,000 రూపీస్ పర్ మంత్. ఈరోజు సమాజంలో ఆవరేజ్ సాలరీ ఎంత ఉంటుందో చూడండి. మొదటి నెల నుంచి మనం కావాలంటే 56,000 రూపాయలు పార్ట్ టైం లో చేసుకుంటూ కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేసి సాయంత్రం వచ్చి టీవీ చూడటం 1 గంట తగ్గించండి. న్యూస్ పేపర్ చూడటం, సోషల్ మీడియా, ఫేస్బుక్ నుంచి 1 గంట దూరం ఉంటే, 1 గంట లేట్గా నిద్రపోతే, 1 గంట అర్లీగా నిద్ర లేస్తే 2 నుంచి 3 సంవత్సరాలు ఏం డబ్బు సంపాదించే ముందుకెళ్ళి మనం మాట్లాడుకుందాం. అండ్ టీం వర్క్ తాకత్ అంటే పవర్ ఆఫ్ టీం వర్క్. మనకి ఎంతవరకు మాట అన్నామన్నమాట, మనకి 1000 రూపాయలు ఇస్తే తక్కువ ఫీలింగ్ వస్తుంది కదా. నేను ఇంకో మాట అంటాను, మీరు చెప్పండి 1000 రూపాయలు తక్కువ ఎక్కువ? మనకి 300 రూపాయలు తక్కువ ఎక్కువ? 300. ఏముంది 300 కదా, బిర్యానీ తినేస్తే అయిపోయింది 300 అనుకుంటామా లేదా మనకైతే? హలో, 300 తక్కువ ఎక్కువ? మనందరికి తక్కువే కదా. బట్ ముఖేష్ అంబానీకి ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆయన దగ్గర ఉండే 45 లక్షల కస్టమర్లు ఉన్నారు. 45 కోట్ల మంది, 45 కోట్ల జియో ఫోన్ వాడతారు, జియో సిమ్ కార్డ్. ఈ రోజు 45 కోట్ల మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 300 రూపాయలు తీసుకుంటే 13,000 కోట్ల రూపాయలు వస్తుంది ఒక నెల రోజులకి. ఆయనకి 13,000 crores. ఆ నిజం మంది కాకపోవచ్చేమో, దాని సంతోషంలో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు భయ్యా 13,000 కోసము. అదో ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? మీరు ఏ విషయం విని సంతోషపడతారో అదే మన ఇంటికి వస్తుంది. ఏ విషయం అని దుఃఖం వస్తుందో, బాధ వస్తుంది, ఎప్పటికి రాదు మన ఇంటికి. ఒక వ్యక్తి 13,000 కోట్లు సంపాదిస్తున్నాడు. వావ్, టీం వర్క్ లో ఆయన ఉన్నాడు, కంగ్రాచులేషన్స్. మనం కూడా టీం వర్క్ లోనే ఉన్నాం ఈ రోజు, మనం అందరం కూడా. చూడండి, మొదటి వారంలో ఇద్దరు రికమెండ్ చేస్తే 2,400 వచ్చేసింది మన ఇంటికి. మొదటి వారంలో వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు బిజినెస్ లోకి? వీళ్ళు కూడా డబ్బు సంపాదించడానికే వచ్చారు. వీళ్ళు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అయితే కాదు కదా. వాళ్ళు కూడా వస్తువే కొనాలనుకుంటే ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి బయట. వాళ్ళు వస్తువు కొనడానికి మాత్రం రాలేదు, వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఇద్దరిద్దరిని తీసుకొని 1000 రూపాయలు, 2400 వాళ్ళు తీసుకుంటే మన అకౌంట్కి 2000 వస్తుంది. ఈ నలుగురు 1000 తీసుకుంటే మన అకౌంట్కి 4000 వస్తుంది. ఎప్పుడైతే లెఫ్ట్ లో 100 సేల్స్, రైట్ లో 100 సేల్స్ వచ్చింటాయో 1,00,000 రూపాయలు మన అకౌంట్లోకి వచ్చేయంటే 1 lakh. టీం వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ అంటారు. ఇంతవరకే చెప్పాము. టీం వర్క్ చూడండి, ముఖేష్
మన దగ్గర కూడా టీం తయారు చేసుకుంటే, టీంకు వర్క్ నేర్పిస్తే మనం కూడా డబ్బు ఎలా సంపాదించవచ్చు అంటే, మన బిజినెస్ ఏంటంటే సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. ఎన్ని వారాలండి? 52 వారాల్లో వారానికి ఇద్దరు బిజినెస్లకు తీసుకొచ్చినా కూడా 52 వారాలు ఇంటూ 2 అంటే 104 మంది వస్తారు బిజినెస్లకి. లేదంటే నేను చాలా బిజీగా ఉంటాను, నేను తీసుకురాలేను అని అనుకుంటే 104 మంది 100% వర్క్ అని అనుకుంటే దాంట్లో 10% సక్సెస్ అవుతుందా? 10% సక్సెస్ అయి 90% ఫెయిల్ అయిపోతే మొదటి సంవత్సరంలో మీరు 10 మందిని మాత్రమే తీసుకురాగలిగితే ఈ పని ఎంతమందికి ఈజీగా అనిపిస్తారు? మొదటి సంవత్సరంలో సంవత్సరం మొత్తం కలిపి 10 మందిని ఈజీగా తీసుకురావచ్చు అని ఎంతమంది అంటారు? గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్. 10 మంది ఈజీగా అయిపోతారు. సంవత్సరం అయిపోతుందా? ఆ 10 మందికి వర్క్ నేర్పిస్తాం. బిజినెస్ అంటే ఏమి, వాళ్ళ మైండ్లో నెగిటివిటీని తీసేసి వర్క్ నేర్పిస్తే రెండో సంవత్సరంలో ఆ 10 మందిని తీసుకురాగలిగితే 100 మంది, మూడో సంవత్సరంలో 1000 మంది, నాలుగో సంవత్సరంలో 10,000 మంది అవుతారు. మొత్తం ఆదాయం 40 లక్షల రూపాయలు మన అకౌంట్కి వచ్చింటారు. 40 లక్షలు, 40 లక్షలు. కొత్త బిజినెస్ ప్లాన్ లో ర్యాంక్ ఇన్కమ్, పేర్ ఇన్కమ్, వీక్లీ బోనస్, టైం పీరియడ్ బోనస్, ఇదే పని, వేరే ఏం చేయొద్దు. ఈ పని ఇన్ని బోనస్లు కలిపి 90,16,000 రూపాయలు వచ్చింది 4 సంవత్సరాలకు. 90,16,000 అంటే దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు 4 సంవత్సరాలకి. 4 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అంటే సంవత్సరానికి 25 లక్షలు. మనకు సంబంధించిన మన వ్యక్తులు, మన రిలేషన్స్, మన ఫ్యామిలీలో 25 లక్షల సంవత్సరానికి తీసుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? బట్ మీరు 4 సంవత్సరాలు గట్టిగా ఈ విధంగా కష్టపడితే అది కూడా 10% సక్సెస్ అయితే కూడా 1 కోటి రూపాయలు సంవత్సరానికి వచ్చింటదే. బట్ ఒక టాప్ సీక్రెట్ వినేసేయాలండి. ఇక్కడ మొదటి సంవత్సరంలో 10 మంది వచ్చారు, నిజమేనా? ఎవరు చెప్పారు 10 మందినే జాయిన్ చేయించుకోండి అని? 10 మంది జాయిన్ అవ్వడంతో జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే వచ్చి ఉంటారు మనకి. రెండో సంవత్సరం కలిపితే 100 మంది అంటే 50,000 వచ్చి ఉంటుంది. మొత్తం 4 సంవత్సరాలు కలిపితే 1 కోటి రూపాయలు వచ్చి ఉంటుంది. ఇదే టీం వర్క్ పవర్ అంటే. అర్థమవుతుందా? టీం వర్క్ పవర్ అంటే అంతకంటే ఇంకోటి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ పవర్ తెలుసా? కాంపౌండ్ అంటే చక్రవడ్డీ. ఎంతమంది పరిచయం ఉంది చక్రవడ్డీ అంటే? ఎట్లా తెలుసు మీకు అందరికీ? కొంతమంది చేతులు లేపలేదు. ఎందుకు లేపెట్టారు వాళ్ళు? సిగ్గుతో. నేను చక్రవడ్డీ తీసుకుంటున్నానా? అరే చక్రవడ్డీ బాధితులు కొంతమంది ఉన్నారు, చక్రవడ్డీ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉన్నారు కదా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆ కాలంలోనే చెప్పేసి వెళ్ళాడు. ఏం తెలుసా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ప్రపంచంలో 7 వింతలే తెలుసు మనకి. 8వ వింత చక్రవడ్డీ. కంగ్రాచులేషన్స్, సేఫ్ షాప్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో కాంపౌండ్ ఇంట్రెస్ట్. నిజమేనా? మీరు అక్కడే చూశారు. ఈ గత స్లైడ్ లో చూడండి, ఇక్కడ చూడండి. మొదటి సంవత్సరంలో 10 మంది, రెండో సంవత్సరంలో 100 మంది, ఇలా తీసుకెళ్తూ 4వ సంవత్సరంలో 10,000 మంది అయ్యారు. ఇది కదా డబ్బు సంపాదించే విధానం అంటే. చక్రవడ్డీ కాంపౌండ్ ఇది. సపోజ్ మీరు స్లో చార్ట్ అండ్ వెరీ లేజీ చార్ట్, మీరు సంవత్సరాల కొద్దీ పనిచేయద్దండి. మొదటి నెలలో అంటే జనవరి మంత్ లో మీరు ఇద్దరు బిజినెస్ తీసుకొచ్చారు. జనవరి మంత్ లో తీసుకురాగలుగుతారా? మీ వర్క్ ఫినిష్ మీరు చెయ్యొద్దు. ఈ ఇద్దరికి వర్క్ నేర్పించి బిజినెస్ ప్లాన్ ఎలాగ చెప్పాలో నేర్పించి రెండో నెల అంటే ఫిబ్రవరిలో ఇద్దరిద్దరికి తీసుకురావడానికి మీరు హెల్ప్ చేశారంటే 4 అవుతారు. 800 పాయింట్స్ అవుతాయి. 3వ నెలలో 8, 16, 32, 64 ఇలాగ వర్క్ జరుగుతూ మొత్తం సంవత్సరం డిసెంబర్ కల్లా 8,190 మంది జాయిన్ అవుతారు. మనకి పేరెంట్ బిజినెస్ వాళ్ళకి 16,83,000, 38,000 అవుతే టోటల్ ఇన్కమ్ 40 లక్షల రూపాయలు వచ్చింది. ఒకే సంవత్సరంలో కావాలనుకుంటే 40 కూడా కొట్ట కావాల్సి 40 లక్షలు. మనం చేసేది మాత్రం ఇద్దరినే, వాళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నాం. లేదంటే ఇది కూడా నాకు కష్టమైన అనుకుంటే దీంట్లో 50% సక్సెస్ అవుతాయి. 20 లక్షలు, 25% సక్సెస్ అవుతాయి. 10 లక్షలు, జస్ట్ 10% సక్సెస్ అయితే కూడా 4 లక్షలు వస్తారు వారానికి, సంవత్సరానికి. 4 లక్షల రూపాయలతో మన పిల్లలు స్కూల్ ఫీజు కట్టేయచ్చు. 4 లక్షలతో ఇంటి భోజనాలు ఖర్చులు పోతాయి. 4 లక్షల రూపాయలతో కరెంటు బిల్లు, మొబైల్ బిల్లులు అన్ని ఫ్రీ అయిపోతాయి లేవా? మన విలువైన ఓటుని కరెంటు బిల్లుకి ఇచ్చే కదా మన ఫ్రీగా. హలో, మన విలువైన ఓటుని లేడీస్ బస్ టికెట్ అంటే అమ్మాయి లేదా? మన విలువైన ఓటుని పిల్లలకి స్కూల్ ఫీజు కడతాము అంటే అమ్మాయి లేదా? అమ్ముడు పోయామే అక్కడైతే. ఇక్కడ కష్టపడి వచ్చే 4 లక్షల రూపాయలతో హాయిగా ఇంట్లో బతకచ్చా బతకూడదా గర్వంగా? హలో,
ఇది ఉండాలన్నమాట. అదే కాకుండా మన దగ్గర ర్యాంక్ ఇన్కమ్ అని ఉంటుంది, ర్యాంక్ స్టెప్ యాక్సిలరేటర్. ఇదేంటంటే ఎప్పుడైతే మనం ర్యాంక్ 1 కంప్లీట్ చేస్తామో 7,000 రూపాయలు, ర్యాంక్ 2 9,000 రూపాయలు, ర్యాంక్ 3 34,000, ర్యాంక్ 4 34,000, ర్యాంక్ 5 82,000, ర్యాంక్ 6 1,18,000, ర్యాంక్ 7 1,32,000, ర్యాంక్ 8కి అయితే 4,17,000, 9, 10 ర్యాంకులకి ఏకంగా 5 లక్షలు చొప్పున ఇస్తుంది. 10వ ర్యాంకుకి అయితే 8,33,000 రూపాయలు ఇస్తుంది గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ. కొత్తగా వచ్చిన వ్యక్తులు అమౌంట్ ఏమో నచ్చింది, అమౌంట్ ఏదో బాగుంది, మరి ఈ ర్యాంక్ ఏంది సార్, దీనికోసం నేను సపరేట్ గా చేయాలని అనుకుంటున్నాను. ఏం చేయొద్దు, ర్యాంక్ కోసం సపరేట్ గా ఏ పని చేయొద్దు. మీరు ఇంతకుముందు వారం కమిషన్ కోసం ఏ పని అయితే చేశారో అదే పనితోనే ర్యాంక్ కంప్లీట్ అవుతే మనకు ఆ డబ్బులు వచ్చేస్తుంది ఆ నెలలో. ర్యాంక్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4,000 పాయింట్స్ కావాలి, 4,000 బిజినెస్ వాల్యూమ్ కావాలి. ఏ నెలలో మీరు 4,000 కంప్లీట్ చేస్తారో వారం చేసిన పనికి అమౌంట్ వచ్చేసి ఉంటుంది. స్లాబ్ ఇన్కమ్, బోనస్లు, పేర్ ఇన్కమ్ అన్ని వచ్చి ఉంటాయి. బట్ 4,000 పాయింట్స్ ఏ నెలలో కంప్లీట్ చేస్తే ఆ నెలలో మన అకౌంట్కి 7,000 రూపాయలు స్పాట్ వచ్చేస్తుంది. ఏ నెలలో 11వ ర్యాంక్ కంప్లీట్ చేస్తామో అదే నెలలో వారం తీసుకునే కమిషన్ కాకుండా వన్ షాట్ గా 8,33,000 రూపాయలు ఒక అకౌంట్లోకి వచ్చేస్తుంది అదే నెలలో. మనకి ఒక నెలలో 8,33,000 రూపాయలు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. అంతకుముందు ఎంత డబ్బు తీసుకుంటాం, ఈ డబ్బు ర్యాంక్ ఈ విధంగా కూడా డబ్బు సంపాదించవచ్చు. పిక్చర్ అవి బాకీ మీరు దోస్త్ అంటున్నాడు ఈయన, అయిపోలేదు పిక్చరు. ఇంతేకాదు ఇన్కమ్ ఇంకా ఉండదు, తెలియాలా? చాలా హ్యాపీనెస్, ఎందుకు సంతోషంగా నిన్ను ఇన్కమ్ చూపిస్తే కూడా ఫేస్ అంత సైంటిస్ట్ లాగా ఉంటారు. ఆనందం లోపల ఉందన్నమాట. ఓకే, గ్రేట్, సూపర్, మంచిది అనమాట. అండ్ ఇంతే అయిపోలేదు, పిక్చర్ ఇంకా ఉంది. అదేంటి అంటే గ్లోబ్ ట్రోటర్ రివార్డ్స్. గ్లోబ్ ట్రోటర్ ప్రపంచాన్ని చుట్టూ చూపించే బాధ్యత కూడా మన గ్రేట్ సేఫ్ షాప్ తీసుకుంటుంది. ఎలాగైతే ర్యాంక్ 4 కంప్లీట్ చేస్తారో దేశంలో ఏదో బ్యూటిఫుల్ ప్లేస్ నానంటే షిమ్లా, మనాలి లాంటి ఒక ప్లేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తారు మన గ్రేట్ సేఫ్ షాప్. 4వ ర్యాంక్ అయ్యే వరకునే. ఆ తర్వాత 6వ ర్యాంక్ లో ట్రిప్ టు థాయిలాండ్ వెళ్ళి రావచ్చు, బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు 6వ ర్యాంక్ కంప్లీట్ చేసిన వెంటనే. అండ్ ర్యాంక్ 8 నుంచి అయితే ర్యాంక్ 18 వరకు, ర్యాంక్ 8 to 18 వరకు ప్రతి ర్యాంక్ మీరు మాత్రమే కాదండి, మీతో పాటుగా మీ భార్య భర్తలను తీసుకొని విదేశాలకు వెళ్ళి రావచ్చు. అది ఎలాగంటే ర్యాంక్ 8వ ర్యాంక్ అయితే దుబాయ్ మీ భార్య భర్తలతో, 9వ ర్యాంక్ హాంకాంగ్, 10th ర్యాంక్ మాల్దీవ్స్, 11th ర్యాంక్ సింగపూర్, 12వ ర్యాంక్ చైనా, 13వ ర్యాంక్ ఈస్టర్న్ యూరప్, 14వ ర్యాంక్ రష్యా, 15th ర్యాంక్ స్విట్జర్లాండ్, పారిస్ 2 దేశాలు, అండ్ 16వ ర్యాంక్ లండన్, 17వ ర్యాంక్ ఆస్ట్రేలియా, ర్యాంక్ 18కి అయితే నేకంగా మన కంపెనీ అమెరికా కూడా పంపిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కంపెనీ 25 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఒక వ్యక్తిని తీసుకురండి మార్కెట్ లో, కంపెనీ ఇచ్చిన మాటపై నిలబడిందా లేదా, నిలబడలేదని ఒక వ్యక్తిని తీసుకురాని చూపిస్తాం. 25 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఎంతైతే చెప్పిందో దానికంటే ఎక్కువ చేసి చూపించింది మన గ్రేట్ కంపెనీ. 17 సంవత్సరాలుగా నేను చేసుకుంటున్నాయి బిజినెస్ లో. మన గ్రేట్ మెంటర్ వచ్చాడు, మీరు వినబోతారు. అరే ఇన్ని దేశాలు భార్యాభర్తలతో కలిపి వెళ్ళి రావచ్చు. మీకు ఒక గ్రేట్ న్యూస్ తెలుసా, వీసా ఛార్జ్ కూడా మనం పే చేయొద్దు. ఫ్లైట్ టికెట్ మంది కాదు, 5 స్టార్ హోటల్ స్టే చేపిస్తారు విదేశాలు, అది ఫ్రీ. తినడం ఫ్రీ, తిరగడం ఫ్రీ, రిటర్న్ వచ్చే టికెట్ వరకు కూడా మన కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటికి చేర్చే వరకు. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్, మనలో ఎంతమంది విదేశీ యాత్రలకు వెళ్ళొచ్చారు? చేతులు లేపగలుగుతారా? ఫారిన్ టూర్స్ ఎంతమంది ఉంటారు? చేతులు లేపండి. సేఫ్ షాప్ డౌన్, సేఫ్ షాప్ డౌన్ వద్దు. సేఫ్ షాప్ కాకుండా విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి, ఒకసారి తిరిగి చూడండి. 1 2 3 4 లిమిటెడ్, ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే చేతులు లేపారు. ఇది మార్కెట్ లో ఉండే పరిస్థితి ఈ రోజుల్లో. విదేశీ యాత్రలకు వెళ్ళడానికి డబ్బులు లేదని నేను తక్కువగా మాట్లాడట్లేదు. డబ్బు ఉండొచ్చేమో, డబ్బు వెళ్తే డబ్బు ఖర్చు అవుతారు కదా. ఒక బిజినెస్ మ్యాన్ బయట విదేశాలకు వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళే కస్టమర్లు ఏమంటారు? ఆయన్ని మా దగ్గర బాగా దోచుకొని విదేశాలకు వెళ్తున్నావు అని అంటారు. హలో, అదే మన సేఫ్ షాప్ లో విదేశాలకు వెళ్తే, వావ్ మా అబ్బాయి వెళ్తుంటే రేపు పొద్దున్న నాకు కూడా ఈ ఛాన్స్ వస్తుందని. మీ సీక్రెట్ తెలుసా? ఎప్పుడైతే మన లీడర్ ఫారిన్ టూర్ వెళ్తారో అప్పుడే వీళ్ళు చెక్ సైజ్ పెరుగుతుంది. బయట బిజినెస్ మ్యాన్ విదేశాలకు వెళ్తే దుకాణం మూసుకొని విదేశాలకు వెళ్ళాలి, చెక్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఇన్కమ్ తగ్గుతుంది. మనోడు ఎప్పుడైతే
చెప్తాడు, నువ్వు కూడా రావాలి, నెక్స్ట్ టార్గెట్ గెలువు ఫ్రీగా అంటాడు. అప్పుడే చెక్ పెరుగుతుంది. ఇక్కడ 1 కాదు 2 కాదు, దుబాయ్ నుంచి అమెరికా వరకు హస్బెండ్ అండ్ వైఫ్, నాకు పెళ్లి కాలేదు సార్ అంటే పెళ్లి చేసుకుని వెళ్ళు. లేదు ఇప్పట్లో జరిగే సూచనలు లాగా నీవు అంటే అమ్మా నాన్న తీసుకెళ్ళచ్చు. హలో అండ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. లిమిట్ ఏమి ఈ పీరియడ్ ల్యాప్స్ అయిపోతుంది లేదు. ఇన్ని దేశాలకు వెళ్ళొచ్చే ఛాన్స్ మన గ్రేట్ సేఫ్ షాప్ ఇచ్చింది. అండ్ లక్కీలీ నేను చెప్తా 30 దేశాలు తిరిగి వచ్చాం దీని ద్వారా. ఇంత మాత్రమే కాకుండా ఒక గ్రేట్ ఫీచర్ యాడ్ చేసింది మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ. ఒక గొప్ప అవకాశం, యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్. మన టీంలో లోయల్టీగా కష్టపడి ఒక సీనియర్ ర్యాంక్ రీచ్ అయితే 7వ ర్యాంక్ నుంచి 11వ ర్యాంక్ వరకు, ర్యాంక్ 7 to 11 మధ్యలో అనుకోకుండా ఆ వ్యక్తి ఏదైనా ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ఆ వ్యక్తి ఇంటికి ర్యాంక్ 7 లో ఎవరైనా యాక్సిడెంటల్ గా డెత్ అయిపోతే, అది ఎవరి పేరునైతే బిజినెస్ ఉందో ఆ వ్యక్తి యాక్సిడెంటల్ గా వేరే రకంగా కాకుండా చనిపోతే ఆ వ్యక్తి అకౌంట్కి 4 లక్షలు, 8వ ర్యాంకులో ఏమైనా జరిగిందంటే 6 లక్షలు, 9వ ర్యాంకులో 10 లక్షలు, 10వ ర్యాంకులో 15 లక్షలు, ర్యాంక్ 11 అయితే ఏకంగా 25 లక్షలు ఆ మనిషి అకౌంట్కి పంపిస్తారండి. బట్ మనం ఒకటే కోరుకోవాలి, ప్రతి వ్యక్తికి ఎవరు ఇన్కమ్ అస్సలు టచ్ చేయొద్దు. మనిషి ఉన్నంతసేపు సేఫ్ గా ఉండి సేఫ్ షాప్ నుంచి కమిషన్ తీసుకొని ఎంజాయ్ చేయండి. బట్ అయినా కూడా మన చేతుల్లో ఏమి లేదు కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. అనుకోకుండా ఒక వ్యక్తి ఆ ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తి ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి రాకపోతే ఏమవుతుందా ఇంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మన గ్రేట్ సేఫ్ షాప్ వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా, మన అప్లైనే మనకు ప్రూఫ్, మన సిస్టమే మనకు ప్రూఫ్, వాళ్ళ అకౌంట్కి ఇంత అమౌంట్ పంపిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, ప్రీమియం కట్టించుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేశారా, ప్రూఫ్ వీడియోలు పంపించండి, ఫోటోలు పంపించండి, అది లేదు. మన అప్లై చెప్పాడా, మన సిస్టమ్ చెప్పిందా, ప్రూఫ్ అంతే. అటువంటి కష్టకాలంలో తోడుండేదానికి ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో లేని మన సేఫ్ షాప్ కంపెనీ మనకి యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా ఇచ్చింది. రైట్, ఇది రావాలని కోరుకోవద్దు. ఇంతవరకు ఇంకో గుడ్ న్యూస్ ఏం తెలిసిన, ఎప్పటి నుంచి అయితే కొత్త ఫీచర్ వచ్చిందో మన టోటల్ సేఫ్ షాప్ ఒకరు కూడా తీసుకోలేదు. తీసుకోవద్దనే కోరుకున్నాం ఎవరికైనా, అంతే కదా. అండ్ ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఈ బిజినెస్ నేను ఎట్లా స్టార్ట్ చేయాలి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, మీ సీనియర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళతో కూర్చొని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, సీనియారిటీ ఫామ్. సీనియారిటీ చాలా వాల్యూ ఉంటుంది, పైన కింద. రైట్, ఎక్కడ ఏ పొజిషన్ తీసుకోవాలి మీ సీనియర్ తో మాట్లాడి ప్రోగ్రామ్ అయిన వెంటనే బిజినెస్ ఎంట్రీ రండి. వెల్కమ్ టు సేఫ్ షాప్ ఫ్యామిలీ, మీకు అందరికీ స్వాగతం. అండ్ ఈ రోజే జీవితంలో గుర్తుండిపోయే రోజుగా ఈ రోజు తయారు చేసుకున్నాం. రైట్, బట్ దీని తర్వాత మన గ్రేట్ మెంటర్ కూడా రాబోతాడు. ఇన్ని విషయాలు చెప్తుంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఇందుకు మీరెవరు సార్, మీరు కంపెనీ నుంచి వచ్చారా అని కొత్త వ్యక్తులకు డౌట్ ఉండొచ్చేమో. నేను ఎవరో చెప్పడానికి ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటా, వింటావా? నా పేరు సోమశంకర్, ఈ బిజినెస్ లో బ్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉంటాను. మీకు అందరికి వన్స్ అగైన్ స్వాగతం. అండ్ మాది బ్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉంటాను. అండ్ ఈ బిజినెస్ మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో చిన్న విలేజ్, మాది కర్ణాటక బోర్డర్ అనమాట. అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో చిన్న విలేజ్ లో పుట్టి పెరిగాము. అండ్ ఇది మా ఇల్లు అనమాట. ఇట్లాంటి ఇల్లు, గుడిసెలు, పూరిళ్ళు, చెరుకాటుతో తయారు చేసిన ఇల్లు అనమాట. అండ్ ఇట్లాంటి కిరోసిన్ బాటిల్లో పెట్టుకొని చదువులు చదివాము. ఎవరైతే వాటర్ దాకా పడేస్తారో బాటిల్ తీసుకొచ్చి కిరోసిన్ నింపి చదువుకోండి. మా ఇంట్లో ఇట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చి, ఇది మా ఫ్యామిలీ అనమాట, అమ్మా నాన్న, భార్య, పిల్లలు. అండ్ నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేరుగా పౌల్ట్రీ ఫామ్ లో సూపర్వైజర్ అయిపోయాను. మనకు తెలుసు అనమాట, ఇంకా ఆ టైంలో దీనికంటే గొప్ప పని ఏం దొరుకుతుంది మనకి. ఎవరో చెప్పారు పౌల్ట్రీ ఫామ్ లో సూపర్వైజర్ అయిపోయాను. సూపర్వైజర్ అయితే అక్కడ ఎవరో వ్యక్తి చెప్పాడు, ఆర్మీ సెలక్షన్ జరుగుతా వస్తావన్నాడు. నేను రెడీ, ఆర్మీ బుధా వెళ్దాం అన్నాను. ఆర్మీకి వెళ్ళాను. మొదటి రోజే సక్సెస్ అయ్యి ఇంటికి వచ్చాను అనమాట. ఆర్మీలో కూడా సెలెక్ట్ అయిపోయాను. మనలాంటి మిడిల్ క్లాస్ కి లంచం లేకుండా వచ్చే జాబ్. ఈ రోజులు దీనికి కూడా లంచం ఉండదు అనుకుంటా మస్తుగా. లంచం లేకుండా మొదటి రోజు సక్సెస్ అయిపోయాను, వెళ్ళాను. లంచం ఉంది అంటే సెలక్షన్కి వెళ్ళిపోయింటాను నేను. థ్యాంక్ యూ గాడ్, వెళ్ళాను. మనస్ఫూర్తిగా సెలెక్ట్ అవుతాను అనుకున్నాను. నా బాధలు, నా కష్టాలు పరిగెత్తించా ఈ బిజినెస్ ఆర్మీలో. పరిగెత్తాను, సక్సెస్ అయిపోయాను. మెడికల్ కూడా ఫిట్ అయిపోయి ఇంటికి వచ్చాను.